రంజాన్ పండుగ సందర్భంగా ఎవరైతే ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారో వారికి గంట ఆఫీసుల నుంచి గంట ముందే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఒక జీవో జారీ చేసింది, ఒక ప్రకటన చేసింది. దాన్ని బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు ముస్లింలకు ఇట్లా ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి అని చెప్పేసి దాని గురించి మాట్లాడడానికి కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి స్కైలా బాబు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న, ముస్లింలకి రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేసుకోవడానికి ఒక గంట ముందు వెళ్ళిపోయేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? సహజంగానే బీజేపీ నాయకులు అభివృద్ధికి సంబంధించిన విషయమో, ఉద్యోగాల కల్పన గురించో, రైతు గిట్టుబాటు ధర గురించో, విద్యార్థుల మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్ల గురించో ఎప్పుడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశం ఎక్కడ దొరుకుద్దా అనే వెతుకులాటలో ఉన్నారు. మెజారిటీ మతం, మైనారిటీ మతం అనేటువంటి ఆ వైషమ్యాల్ని సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎటు సైడ్ అయినా చూసి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న తెలంగాణ రాష్ట్రాల్లో ఇట్లాంటి అంశాల మీద చిచ్చులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజాస్వామ్య యొక్క వాదులు ఖండించాలని కోరుతున్నాను. ముందుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక గంట నమాజ్ చేసుకోవడానికి పంపించింది అని చెప్పేసి అంటే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డి కాదు, గతంలో చాలామంది కూడా ఇట్లాంటి అవకాశాలని గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తుంది. అట్లాగే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి అవకాశాలు ఇస్తున్నారు. వారు నమాజ్ చేసుకోవడానికి రంజాన్ వేళల్లో ప్రతి సంవత్సరం మొత్తం పోటుగా కాకుండా కనీసం రంజాన్ వేళల్లో కూడా అట్లా చేసుకోవడానికి అవకాశాలని ప్రభుత్వం కల్పిస్తుంది. అది మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి మాట తప్ప మరొకటి కాదు. అట్లాగే మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేటువంటి వాదన వాళ్ళు తీసుకొచ్చి ముస్లింలకి ఎందుకు ఇవ్వాలనేటువంటి వాదన తీసుకురావటం అంటే హిందూ ముస్లింల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఒకవేళ మీరు అయ్యప్ప స్వాములకు కూడా ఇవ్వాలని చెప్పేసి అంటే దాని టైమింగ్స్ ఏమైనా ఉంటే రాష్ట్రం అంతటా ఒకేసారి వాళ్ళు భిక్ష పెట్టుకునే పరిస్థితి ఉండదు. అయ్యప్ప స్వాములు రంజాన్ అంటే వాళ్ళు అది రేఖను చూసి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ పద్ధతులలో చేస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వాములు కూడా ఒకే టైం ఫిక్స్ చేసి తమకు కూడా ఆ వెసులుబాటు కావాలని కోరటం అనేటువంటిది దుర్మార్గమైంది ఏం కాదు. సామాజిక న్యాయంలో అది మత సామరస్యంలో అంతర్భాగంగానే ఉంటుంది. కానీ ఆ పేరు చెప్పి ముస్లింల పట్ల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనిని రాజా సింగ్ గారు, బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే కొన్ని సంస్థలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారో అయ్యప్ప స్వాములకి ప్రత్యేకంగా సమయం అని చెప్పేసి ఆ షిఫ్టుల విషయంలో కొంత ఉదాసీనత, దాని ఏమంటారు, కొంత వెసులుబాటు కల్పిస్తున్నది చూస్తున్నాం కదా. అంటే మార్నింగ్ షిఫ్ట్లు కావచ్చు, మామూలు షిఫ్ట్లలో కొంత టైము వీళ్ళకి అనుకూలంగా ఉండేలాగా చేస్తున్నది చూస్తున్నాం. అయ్యప్ప స్వాముల సంఖ్య అనేటువంటిది తక్కువగా ఉంటుంది. వాళ్ళు మొత్తం మతం పేరు మీద సహజంగానే మొత్తం ఆ ముస్లింలందరూ రంజాన్ అది పాటిస్తారు. కానీ ఒక డిపార్ట్మెంట్లో అయ్యప్ప స్వాముల సంఖ్య ఉంటుంది. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటానికి వీల్లేదు. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ప్రార్థనని, వాళ్ళ భిక్షను కూడా గౌరవిస్తూనే దానికి దీనికి కంపేర్ చేసి పోటీ పెట్టి అది తప్పు ఇది రైటు అని, వాళ్ళది చెయ్యొద్దని ఇది చెయ్యాలని ఇట్లాంటి చర్చించేటువంటిది ఉండకూడదు. కాబట్టి అయ్యప్ప స్వామి మాల చేసుకునేటువంటి వాళ్ళు ఈ ఎండాకాలం టైంలో చాలా తక్కువ మంది ఉంటారు. సహజంగానే చలికాలం టైంలో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఎక్కువ మంది ఉన్న చోట వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఆ పర్మిషన్ అడగటం, వాళ్ళ భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ భిక్ష చేసుకోవడం దాన్ని కూడా వ్యతిరేకించాల్సిన పని లేదు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక బండి సంజయ్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయాలని ఎట్లా చూస్తారు? బండి సంజయ్ మొత్తం ఆయన ప్రస్థానం చూస్తే మతోన్మాద ప్రస్థానం తప్ప మత సామరస్య ప్రస్థానం ఎక్కడా లేదు. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభించాలంటాడు, మసీదుల్ని తవ్వండి, శవాలు వస్తే మీకు, శివాలు వస్తే మేము తీసుకుంటామని అంటాడు. ఇంకా అట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటిది ఆయన పని. మొత్తంగా ఒక కేంద్ర మంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక మంత్రి ఇట్లాంటి విషయాలు మాట్లాడడం అనేది దేశ సమైక్యతకు ఒక భంగం వాటిల్లేటువంటి చర్యగా ఉంటుంది. వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి, ఓట్లు దండుకోవడానికి, మెజారిటీ మతం పోలరైజ్ చేసుకోవడానికి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ పదాలు ఉపయోగపడితే పడవచ్చు. కానీ దేశంలో కలిసి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో ఐక్యతను చెడగొట్టేటువంటి పద్ధతులలో, ఒక విద్వేషాన్ని నింపే పద్ధతులలో ఘర్షణలు సృష్టించే విధంగా బండి సంజయ్ గారు ఎప్పుడైనా మాట్లాడుతున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే, రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసినట్టుగా పని చేయలేకపోతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి
మీరు మీ పద్ధతులలో బయట ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటిది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నిలబడ్డారు. ఆ రాజ్యాంగం కొన్ని సెక్యులర్ విలువల్ని సూచిస్తూ ఉంది. ఆ సెక్యులర్ విలువల్ని మేము పాటించమని చెప్పేసి అన్నప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ లక్ష్యాలను అమలు చేయనటువంటి వాడు రాజ్యాంగేతర శక్తిగా ఉంటాడు. కాబట్టి అలాంటప్పుడు నువ్వు ఆ రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసిన నువ్వు దాని నుంచి బయటకు వచ్చేసేయి, రాజీనామా చేసి బయటికి రా. నువ్వేం మనుస్మృతి కావాలనుకుంటున్నావో ఇంకేదన్నా కావాలనుకుంటున్నావు అటువైపు ఉండమని చెప్పేసి కోరుతున్నాను. అంటే బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా ఈ ముస్లిం మైనార్టీ మతాలకు సంబంధించిన వారి మీద ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఒకవైపు బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పేసి కేవీపీఎస్ నాయకులు స్కైలాబ్ బాబు చెప్తా ఉన్నారు. ముస్లింలకు సంబంధించిన ఆ వెసులుబాటు ఏదైతే కల్పించారో అలాంటిది ఇతర మతస్థులు కూడా కోరడంలో తప్పు లేదు, కానీ వీరిపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా చేయడం అనేది, అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాధ్యతాయుతమైన మంత్రిగా ఆయన చేసింది తప్పు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడతా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ శంకరి, హైదరాబాద్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.